రీసెంట్‌గా ఏందంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక గొప్ప స్థాయిని ఆక్రమించిందని మనం చెప్పుకోవాలి. అది ఏంది అంటే, రీసెంట్‌గా అయితే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఒక ఇన్‌స్టిట్యూషన్. అది దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఎడ్యుకేషన్‌కి సంబంధించి ఆ స్కూళ్ళల్లో ఫలితాలు మరియు నైపుణ్యత కల్పించిన సౌకర్యాలను బట్టి ఈ యొక్క నివేదికను తయారు చేయడం జరిగింది. ఈ సందర్భంగా అయితే ఈ నివేదికలో ఏపీ అనేది మొదటి స్థానాన్ని ఆక్రమించడం జరిగింది. ఆ నివేదికలో ఏందంటే, ఏపీ అన్ని రాష్ట్రాల కన్నా ముందు కేరళని కూడా దాటేసి మనందరికీ తెలుసు దేశంలో అత్యున్నత విద్యా ప్రమాణాలు కల్పించే రాష్ట్రం కేరళ అని. అలాంటి కేరళని కూడా దాటేసి ఉత్తమమైన ఆహ్, ప్రమాణాలు, ఉత్తమమైన విద్యను అందిస్తున్న రాష్ట్రంగా అయితే ఏపీ ప్రథమ స్థానంలో నిలిచింది. ఏదేమైనా సీఎం జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దేశంలో ఎన్నడూ లేని విధంగా పిల్లలకు ట్యాబ్‌లు మరియు స్కూలునైతే ఉత్తమ కళాశాలగా, విద్యాశాలలుగా తీర్చిదిద్దే విధానం ద్వారా ఈ మెరుగైన ఫలితాలు సాధించిందనైతే వైఎస్ఆర్‌సీపీ పేర్కొనుంటుంది. ఏదేమైనా గానీ ఒక గొప్ప విషయం సాధించినప్పుడు మనందరం అది కూడా విద్య విషయంలో సాధించింది కాబట్టి మనందరం దీన్ని అప్రిషియేట్ చేయాల్సింది. ఎందుకంటే విద్యకు సంబంధించి ఎలాంటి విషయాలను కూడా మనం విమర్శించకూడదు. ఏదేమైనా ఇదొక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరియు ఆ యొక్క విద్యార్థులకి ఇదొక గొప్ప విషయం అని మనం చెప్పుకోవాలి.